మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ నోట ఎటువంటి మాటలు వస్తున్నాయి? ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ ఒక్క వచనములోనే పలుకుట అనగా చెప్పునది చెప్పుచున్నాను అనే పదాన్ని యేసు ప్రభువారు 4 సార్లు వాడారు. పలికేదాన్ని కలిగి ఉంటాము అని చెబుతుంది. ప్రియులారా, ఇది మన కోసం మరియు మనకు వ్యతిరేకముగా పనిచేయగలదు. పరిస్థితులను మార్చేలా సమర్థులను చేసే మాటలను పలుకుతాం, లేక పరిస్థితుల్లో బాధితులను చేసే మాటలను పలుకుతాం. దీని గురించి ఆలోచించండి. మాటలు ప్రాముఖ్యం. ప్రియులారా, సృష్టిని ఉనికిలోనికి తేవడానికి దేవుడు పలికాడు అని ఆదికాండం 1వ అధ్యాయంలో 11 సార్లు చెప్పబడింది. భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు ప్రభు వాటిని ఉనికిలోకి వచ్చేలా పలికాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ప్రతిదాన్ని మాటతో సృష్టించాడు. ప్రియులారా, విశ్వం సృష్టించబడి ఇప్పుడు మాటలతో నిర్వహించబడుతుంది. హెబ్రీ 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని విశ్వములోని శక్తులను విప్పే తాళం చెవులే మాటలు. మన మాటలు వాక్యముతో ఏకీభవించినప్పుడు ఆయన శక్తి విడుదలవుతుంది. అపవాదితో ఏకీభవించి వాని సందేహపు తలంపులను పలికితే వాని శక్తిని విడుదల చేస్తాం. ప్రియులారా, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో చూస్తాం. దేవుని బిడ్డలారా, మీ నోట నుండి ఎట్లాంటి మాటలు వస్తున్నాయి? నీకు ఉన్నదాన్ని చెబుతున్నావా, లేక కావాలని కోరుతున్నదాన్ని చెబుతున్నావా? విశ్వాసంతో వాక్యాన్ని శక్తితో పలకడం నేర్చుకుంటే నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఈరోజు దావీదు చేసిన ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1-3 వచనాలలో, యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థించాడు. కనుక అట్టి ప్రార్థన చేసే వరంగా ఉందాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన ఆశీర్వాదాలు నాయన మీరు అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి.
దేవా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు ప్రయాణములలో తోడుగా ఉండండి. తండ్రి, నీకే వందనాలు. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సార్వత్రిక సంఘము మీద నీ కృపాహస్తమునుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.